నమస్తేనండి. కొంతమంది వాళ్ళను వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు? అలాంటి వ్యక్తులు ఎప్పుడూ 100% వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వేరే వాళ్ళ తప్పులు వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు 100% మర్చిపోతారు. అదేవిధంగా ఈవెన్ పేరెంట్స్ అయినా కూడా ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారో వాళ్ళ జీవితాలను వాళ్ళు 100% మర్చిపోయినట్టు. జీవితాన్ని లీడ్ చేసేటువంటి విధానాన్ని, సంతోషంగా ఆనందంగా గడిపే విధానాన్ని కూడా తగ్గిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఆలోచించాలి. దానికి సర్టెన్ పీరియడ్, సర్టెన్ టైం. ఎప్పుడు అదే ఆలోచించుకుంటూ జీవితాన్ని ముగిస్తే యు ఆర్ నాట్ షైన్ ఇన్ యువర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము మన జీవితాన్ని లీడ్ చేయాలి. మన ఆనందం కోసం మనం పనిచేయాలి. మనము మన జీవితానికి ఉపయోగపడే విధంగా ఏదైనా నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యం. ఓకే. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. వేరే వాళ్ళు తప్పులు వెతికి, లేదా వేరే వాళ్ళు తప్పులు చెప్పి, లేదా వేరే వాటిని అనాలిసిస్ చేస్తేనే బ్రతకగలము అంటే మన టాలెంట్ అనేది ఏ పొజిషన్లో ఉంటుంది, మన టాలెంట్ ఎక్కడుంటుంది, మన యొక్క తెలివితేటలు పెరగకపోతే మన జీవితం ఎక్కడుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. జీవితంలో ఎదగకపోతే అక్కడ వాల్యూ ఉండదు, మన మైండ్ ప్రాపర్గా పనిచేయదు, మన జీవితం కూడా బాగుండదు. ఖచ్చితంగా మనము బలమైన ఫెయిల్యూర్ని అందుకోవాల్సి వస్తుంది అలాంటి వాటి నుంచి. కాబట్టి ఇది జీవితంలో ఎదగడానికి ఒక ముఖ్యమైనటువంటి విధానం. ఫస్ట్ బేసిక్గా ఉండాల్సింది ఇది. ఓకే. మనకు నచ్చినట్టు మన తెలివితేటలైనా, మన సబ్జెక్ట్నైనా, మన బిజినెస్ స్కిల్స్ అయినా, మన వ్యవసాయంకి సంబంధించినటువంటి విధానమైన తెలివిగా ముందుకెళ్తూ ఉంటే ఆనందము, మార్పు రెండు సైమల్టేనియస్గా డెవలప్మెంట్ సైమల్టేనియస్గా వస్తాయి జీవితంలోకి అనేది ఫ్యాక్ట్. ఓకే. ఈ ఫ్యాక్ట్ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అని నమ్ముతున్నాను. ఈ యొక్క ఆలోచన మీ జీవితంలో కూడా మార్పు తెస్తుంది అని కూడా నమ్ముతున్నాను. ఓకే. బాయ్.